ఇవాళ కౌశిక్ గారైనా టీఆర్ఎస్ పార్టీ నాయకుడా కాదా మాకు తెలియదు. కానీ ఈరోజు పాలకుర్తి మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రుణమాఫీ, రైతు రుణమాఫీ గురించి ధర్నా కార్యక్రమం చేస్తా అని చెప్పి 3 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి చేస్తా అని చెప్పి ఈరోజు పెట్టేందుకు రావడం జరిగింది. కౌశిక్ గారు, మీరు గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మీరు ఏ పార్టీ ఉన్నదో తెలియదు. కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విడతల వారీగా 5 సంవత్సరాలు, సంవత్సరానికి 25,000 చొప్పున రుణమాఫీ చేయడం జరిగింది. అది చేస్తే రైతుకు మేలు జరగలేదు. ఏదైతే మిత్తి ఉన్నదో ఆ మిత్తి వరకే సరిపోయిన పరిస్థితులు ఉండే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇలా పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రివర్యులు గౌరవ శ్రీధర్ బాబు గారు, ముఖ్యంగా రామగుండం ప్రాంతానికి సంబంధించిన పెద్దలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచన చేసి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏక మొత్తంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఇలా దాదాపుగా 2 లక్షల లోపు ఉన్న ఒక 70% రైతులకు మాఫీ చేయడం జరిగింది. ఇలా మేము కూడా ట్యాక్స్ చైర్మన్ గా ఉన్నాం. మాకు ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసు. ఎక్కడ ఎందుకు ఆగింది, ఏ విధంగా ఆగిందనే తెలుసు. నీకు తెలుసా ఏ విధంగా ఆగిందనే చెప్పి రేపు పొద్దున బసన్నార్ బస్ స్టాండ్ దగ్గరనో లేకపోతే పాలకుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరనో ఎండిఓ ఆఫీస్ దగ్గరనో చర్చ పెడదాం. రేపురా నీ పార్టీ పక్షాన వస్తావా, నీ జిల్లా అధ్యక్షుని తీసుకొని వస్తావా, ఎవరినైనా తీసుకొనిరా. ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ అధ్యక్షులు ముఖ్య సీనన్న గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి మండలం సంబంధించిన మొత్తం శ్రేణులందరం మేము, నువ్వు ఎక్కడ పెడతావో, ఎక్కడ టైం పెడతావో అక్కడికి వస్తాం. అంతేగాని నువ్వు ఏదో ఈ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలా మొన్న అది మా పార్టీ వాళ్ళు లేకపోతే బయటి పార్టీ వాళ్ళు ఏదో చేస్తే ఒక 30 ఏళ్లతో గెలిచిన తర్వాత ఇలా నువ్వు దీన్ని ఏదో చూపెట్టుకొని ఏదో అంగట్లా బిచ్చగాడుగా తిరుగుకుంటా ఈ మండలం దొరికింది, నీకు ఈ మండలం దొరికింది అనుకుంటున్నావు. కానీ ఇక్కడున్న మండల స్థానిక ప్రజలు ఎవరు కూడా నిన్ను నమ్మట్లేదు. ఇవాళ నువ్వు ధర్నాకు దిగినావు, ఎంతమంది రైతులు వచ్చారో ఒకసారి ఆలోచన చేయి. రేపు పొద్దున్న క్లిప్పింగ్స్ అన్ని చూద్దాం. రైతులు ఉన్నారా, కార్మికులు ఉన్నారా, లేకపోతే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారా, కార్యకర్తలు ఒక చూద్దాం. ఎవరున్నారా అయ్యా అంటే కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకున్నారు, ఇవాళ రేపు ఏదైతే అక్కడ బేసిక్ వ్యవస్థ ఉన్నదో, రేట్ల వ్యవస్థ ఉన్నదో, కార్మికుల పరంగా ఏదంటే కార్మికులను తీసుకొచ్చి వాళ్ళ సమస్యల పరంగా కొట్లాడతాం. కానీ ఈ రోజు నీ అవసరాల కొరకో లేకపోతే రేపు పొద్దున నీ పార్టీలో ఏదైనా నీకు ఇంకా ఎవరైనా మెప్పు కొరకో ఇలా నువ్వు తీసుకొచ్చి కార్మికులందరినీ రోడ్డు చేస్తున్నావు. వాళ్ళు ఎందుకు వస్తారంటే ఎందుకంటే నువ్వు మంచి మనిషి కాదు కదా. కౌశిక్ గారు అంటే నువ్వు కంట పడద్దు, ఆ కంట పడితే కూడా ఏదో అంటారు కదా అనే దాని మీద భయానికి నీకు వస్తున్నారు. కానీ మీ కార్మికులు చెప్తా ఉన్నా ఒకటే, దయచేసి మీ కార్మికుల పరంగానో, మీ కార్మికుల హక్కుల పరంగానో, లేకపోతే మనకు రావాల్సిన ఏమన్నా ఇబ్బంది జరుగుతుందో అక్కడ మనం పోరాటం చేయాలి. కానీ కౌశిక్ గారి వ్యక్తిగతంగానో, కౌశిక్ గారి మెప్పు కొరకో, లేకపోతే పార్టీ మెప్పు కొరకో, ఇంకా స్వలాభం కొరకు కార్మికులు రావద్దని వేడుకుంటా ఉన్నా, కోరుకుంటా ఉన్నా కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు అందరినీ కూడా. ఇలా మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రాంతంలో ఇలా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొన్న ఏదైతే మన రామగుండం పవర్ స్టేషన్ ఇవాళ మా నాయకుడు ఏదైతే మాట ఇచ్చిందో మొన్న 7,000 కోట్లతోని ఇలా పెద్దలు బట్టి విక్రమార్కను తీసుకొచ్చారు, పెద్దలు శ్రీధర్ బాబు గారు తీసుకొచ్చిండు. ఇలా మాట ఇవ్వడం జరిగింది. రేపో మాపో సీఎం గారు వచ్చి మొదలుపెట్టడం జరుగుతూ ఉంటుంది, భూమి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఓసీపీ దగ్గర 5,000 కోట్లతోని ఇలా అట్లా చెప్పుకుంటా పోతే 1,000 కోట్లతో అభివృద్ధి పనులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, రైతులకు ఇలా సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు. ఇలా సంవత్సరం దాకా ముందే రామగుండం చరిత్రలో కనీ విరిగా నేర్కని రీతిలో ఇలా అభివృద్ధి పరంగా ముందుకు సాగుతూ ఉన్నది. ఇలా నీ అటువంటి శకున్ గారు వచ్చి ఏదో చెప్పంగానే ఇలా మా నాయకుడు వచ్చిన తర్వాత ఇలా బండల ప్రాజెక్ట్ అవుతుంది, అక్కడ రామగుండం పౌరజ్ అవుతుంది, తర్వాత ఏదైతే పంప్ హౌస్ అంటే పంప్ హౌస్ అవుతుంది. ఇవాళ ఇక్కడ ఏదైతే
ఇంటర్నల్ రోడ్లు కావచ్చు, లేకపోతే అభివృద్ధి పరంగా సీసీ రోడ్లు కావచ్చు, విలేజ్ టు విలేజ్ రోడ్లు కావచ్చు, ప్రతిదీ కూడా ఇలా మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. ఓ నెలలో 2 నెలల్లో అన్ని కంప్లీట్ చేస్తామని కూడా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ నీకు కనుక దమ్ము ఉంటే, నీకు కనుక చర్చకు రావాలనుకుంటే నువ్వే డేట్ నిర్ణయించు. మా స్థానిక నాయకత్వం వస్తుంది. ఇలా ఎక్కడ పెడతావు అక్కడ చర్చకు సిద్ధం. మీరు అధికారం ఉన్నప్పుడు ఏమేమి పనులు చేసిర్రు, మేము వచ్చిన సంవత్సరంలో ఎన్ని పనులు చేసినాం అని చెప్పి, అంతేగాని నువ్వు ఏదో వెనకడ కానీ జిమ్మిక్కులు చేసినట్టు జిమ్మిక్కులు చేసి నేను ఇక్కడ ఎవరు నమ్మటానికి లేడు. ఇక్కడ నువ్వు ఏదో చెప్తున్నావు, ఏది కూడా రానియం కావు కూడా. తర్వాత పెద్ద రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, అదేవిధంగా ఖచ్చితంగా 15 రోజులలో 2 రోజులలో తప్పకుండా అందరికి కూడా అర్హులైన రైతులందరూ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. తప్పకుండా చేస్తాం. చెయ్యనప్పుడు నువ్వు చేయి నీ కార్యక్రమం చేస్తే. అంతేగాని మీరు చేస్తామని తెలిసిన తర్వాత నువ్వు అసలు కార్యక్రమం చేసిన తర్వాత నేనేదో చేస్తేనే ఇక్కడ పని అయిందని చెప్పుకున్న దానికి తప్ప అసలు నీ పార్టీల వారే నిన్ను చీదరించుకుంటారు. ఒకసారి ఆలోచన చేసుకో. ఇక్కడున్న కార్మికులను, యువతను, ఇక్కడ రైతులను రెచ్చగొట్టి ఏదో చేస్తానంటే కూడా ఇక్కడ ఎవ్వరు కూడా తెలియకపోలేరు. తప్పకుండా నీకు తగిన బుద్ధి చెప్పి తగిన శాస్త్రి చెప్తామని చెప్పి హెచ్చరించుకుంటూ తప్పకుండా ఏదైతే మాట ఇచ్చినామో మాట తప్పకుండా కూర్చా తప్పకుండా ప్రతి పని చేస్తామని చెప్పి దయచేసి ముఖ్యంగా పాలకుర్తి మండల ప్రజలందరికీ మీ చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తా ఉన్నాం. ఇట్లాంటి కౌశిక్ గారిని మన గ్రామాలలో రానియద్దు. మన యువతను నాశనం చేస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మోసం చేస్తాడు. తప్పకుండా ఈయనను గ్రామాలలో రానియకుండా తగిన బుద్ధి చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మా పార్టీ అందరూ వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ రోజు మాట ఇచ్చిర్రు, ఆ మాట ఇచ్చిన ప్రకారం కూడా క్వింటల్కు 500 రూపాయలు బోనస్ కూడా నిన్ననే క్యాబినెట్ ఆమోదం తెలిపింది కనుక మేము వచ్చి సంవత్సరం కూడా కాలే. ఏదైతే 100 పనులు ఆ రోజు వాగ్దానం చేసినామో 70-80% కూడా ఇలా నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, పెద్దలు రేవంత్ రెడ్డి గారిది, అదేవిధంగా శ్రీధర్ బాబు గారిది, ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే గారిది. ఇవన్నీ తెలుసుకోకుండా నువ్వు ఏదో ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఏదో తప్పుదో పట్టిస్తే కూడా ఎవరు భయపడదే లేరు. ఇక్కడ నుంచి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం మేము కూడా ఎదురు దాడులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ గమనించుకుంటా నీ పని ఏదో నువ్వు చేసుకో అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.